ఈ ఫార్ములా ఈ రేస్ గురించి కేటీఆర్ మీద నిన్న మొన్న వరుసగా జరుగుతుంది. జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ వాటి మధ్య లింక్ ఉంటుంది. దాని గురించి పట్టించుకొని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు అని అంటున్నారు వాళ్ళు. ప్రభుత్వం మాత్రం తద్భిన్నమైన వైఖరి తీసుకుంటున్నది. చూడాలి కదా ఏమైందో మనకు తెలియదు. దాని మీద నేను ఎక్కువ అధ్యయనం చేయలేదు. తెలుసుకున్నప్పుడు నేను ఇంకా విపులంగా మాట్లాడతాను. కానీ మీరు పబ్లిక్లో తిరుగుతున్నారు కదా, గడిచిన 10 ఏళ్ళు తిరిగిండ్రు, ఇప్పుడు కూడా తిరుగుతున్నారు. అక్కడక్కడ మీ ఫోటోలు సోషల్ మీడియాలో అక్కడక్కడ వస్తూ ఉన్నాయి. ఈ 10 నెలల పాలన, రేవంత్ రెడ్డి పరిపాలన పైన రైతులు, సాధారణ ప్రజలు, మధ్యతరగతి, ఉద్యోగులు ఏ అభిప్రాయంతో ఉన్నారు సార్? ఉన్నారు. ఇంకా కొంత అమలు అయితే బాగుండు అనేది అందరికీ ఉంది. ఆ మాత్రం కొంత సంతృప్తి ఉంది. కానీ మొత్తం మీదనైతే ప్రజలు ఒక ప్రయత్నం ఏదో తిప్పలబడుతున్నారు అనే అభిప్రాయమే ఉన్నది. ఏదో తిప్పలబడుతున్నారు, చేస్తున్నారు. మొత్తానికైతే పూర్తిగా అగాధంలో పడిపోయే మొత్తం రాష్ట్రము. మరి మెల్లగా లేపాలంటే ఒక రోజుతో అవుతుందా? మెల్లగా ప్రయత్నం అయితే చేస్తున్నారు అనేది ఒక అభిప్రాయం బలంగా ఉన్నది. కొంత రుణమాఫీ చేసి రైతు భరోసా కనుక ఇవ్వగలిగితే ఇంకా కొంత నమ్మకం అనేది కూడా పెరుగుతుంది. కానీ ఇద్దరు ముఖ్యమంత్రుల విషయం చేసుకున్నప్పుడు కేసీఆర్ ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు, లేకపోతే ఆయన ఇతరుల విషయంలో ఇట్లా మాట్లాడే ముఖ్యమంత్రి, ఆయన భాష విషయంలో చాలా డిస్కషన్ జరిగింది. తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకుంటే ముఖ్యమంత్రి ఉన్న 10 ఏళ్ళు కూడా అదేం భాష అని అన్నారు. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి మాట్లాడుతున్న భాష పట్ల కూడా దాదాపు అలాంటి అభిప్రాయమే వస్తూ ఉన్నది. అంటే ఇక్కడ చాలా కీలకంగా ఒక 2-3 విషయాలు మాట్లాడాలండి. మొట్టమొదటిది ఏంటంటే, కొంచెము తెలంగాణ నుడికారంలో మాట్లాడేసరికి అది కొంచెము అదేదో బాలేదేమో అనే అభిప్రాయము రకరకాల కారణాల వల్ల మనకు నడిచి వచ్చినటువంటి ఒక ప్రయాణంలో మనల్ని చూసిన తీరు, మన భాషపై జరిగిన ప్రచారం, సినిమాల్లో కానీ బయట కానీ జరిగిన ప్రచారం వల్ల ఒక దురభిప్రాయం ఏర్పడి ఉన్నది. అందుకని ఒక్కోసారి చాలాసార్లు కనుక జాగ్రత్తగా ఆలోచిస్తే అది ఏం తప్పేం లేదు కదా అని అనిపిస్తుంది. కొంచెం లోతుగా ఆలోచిస్తే అది కేసీఆరే కానీ రేవంతే కానీ. కాబట్టి మొట్టమొదట ఆ ఒక్క ప్రెజుడిస్ అంటాం కదా, ఆ ప్రెజుడిస్ ఒకటి వదులుకోవటం చాలా కీలకము. కొంత చెడ్డ అభిప్రాయము అనేది వదులుకోవటం కీలకం. తెలంగాణ నుడికారానికి రెండవది చాలా మంచి, దానికి ఒక మాధుర్యం ఉన్నది. దాంట్లో గొప్పగా పెద్ద మనుషులు చెప్పే పద్ధతి చాలా గొప్పగా ఉంటుంది. ఆ మాధుర్యము అనేది ముక్కుసూటిగా కూడా విషయాలు చెప్తారు, నిష్కర్షగా కూడా విమర్శ చేస్తారు. కానీ మాట తప్పరు, చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. నేను అనుకోవటం ఏంటంటే, ప్రజలు మూడోది కీలకమైందంటే, ప్రజలకు అర్థం కావాలన్నప్పుడు ఈ నుడికారంలో పోక తప్పదు అనే అభిప్రాయంతో నేను 100కి 100 ఏకీభవిస్తాను. ఈ మామూలు గ్రాంధికంగా ఈ మాట్లాడితే నడవదు. రోజువారీ మాట్లాడుకునే భాషలో చెప్పాల్సిందే. అది రాజకీయ నాయకుడు ఆ పని చేయకపోతే ఆయన రాజకీయ నాయకుడు కాలేడు, ప్రజల్లో మిగలలేడు. కాబట్టి ఆ ప్రయత్నం తప్పదు, దాంట్లో తప్పు పట్టడానికి వీల్లేదు. కానీ ఒకటే మనం గ్రహించాల్సింది ఏంటంటే, తెలంగాణ సమాజము పెద్ద మనిషి అనుకున్నోడు మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటుంది. అది మన వాళ్ళందరూ, కేసీఆర్ కూడా మర్చిపోతాడు, రేవంత్ గారు కూడా ఒక్కొక్కసారి అప్పుడప్పుడు కొంచెం దాటుతుంటాడు. కానీ ఆ పెద్ద మనిషి, ఈయన ముఖ్యమంత్రి, ఈయన పెద్ద మనిషి అనుకుంటే వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలని కోరుకుంటారు. అందరు చెప్తున్నారు ఈ విషయము. ఒక్కొక్కసారి ఎందుకంటే నాయకుడు అయినప్పుడు ఒక్కోసారి ఒక ఒరవడిలో పోతూ ఉంటారు. దాన్ని నేను అనుకోవటం అంత పెద్దగా తప్పుబట్టడం అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఒక కొత్తగా ఇప్పుడు మన నుడికారంలో మనం మాట్లాడటం అనే ప్రయత్నం మంచిదే. కానీ మన నుడికారంలో కూడా ప్రజలు ఒక ప్రత్యేకతను ఆశిస్తారు, అది మనం మర్చిపోవద్దు. రేవంత్ రెడ్డికి ఆయన ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం కూడా లేదు కదా. ఇప్పుడు ఆయన పరిపాలన సాగిస్తున్న తీరు ఎట్లా కనపడుతున్నది మీకు? మంచిగానే ఉందండి. చాలా కీలకం ఏంటంటే, ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ఒక ప్రజల వ్యవహారాల్లో అనవసరమైన మితిమీరిన జోక్యం లేదు. వాళ్ళ ఆస్తులకు, ప్రాణాలకు ఒక ప్రమాదం ఉంది అనే ఒక భయము లేదు పెద్దగా. చిన్నవి మీరు అన్నట్టు
అక్కడక్కడ చెరువుల దగ్గర ఉన్న చోట కొంత ప్రజల్లో కలిగి ఉండవచ్చు, కానీ మిగతా చోట్ల అట్లా భయాలు అనేవి లేవు. ఇవి అన్నీ కూడా ఒక మంచి పరిణామాలు. తర్వాత అధికారాన్ని స్వప్రయోజనాలకు వాడుకోవాలనే ఆలోచన నుంచి, స్థితి నుంచి, ఇది కాదు ఏదన్నా ఈడ కూర్చున్నందుకు నేను నలుగురికి ఏమన్నా చెయ్యాలనే ఆలోచనతో పనిచేయటం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా అధికారాన్ని ప్రజల కోసం చెలాయించటం, నేను అనుకోవటం ఇది చాలా కీలకమైన మార్పులండి. మామూలు మార్పులు కావు. కుప్ప మీద కూర్చొని కుప్పంత నాదే అని దాన్ని ఇంటికి మళ్ళించుకునే ప్రయత్నం చేసే కాడి నుంచి, ఈ కుప్ప నాది కాదు, ఇది ప్రజలది, ప్రజలకు దక్కాలే, వాళ్ళకు అందజేయటానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తా అనే దానికి ఎంత తేడా ఉంటుంది, చాలా తేడా ఉంది. కాబట్టి ఇది నా దృష్టిలో ఒక పెద్ద తేడా, ఒక పెద్ద కీలకమైనటువంటి మార్పు, పరిణామము అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఆ పరిణామము తప్పనిసరిగా ప్రజలు కూడా, అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నా. అధికారాన్ని అందరి కోసం చెలాయించాలి. ఇంకా ఈ మధ్య కాలంలోనైతే కుల సామాజిక ఆర్థిక సర్వే చేయాలని నిర్ణయించి, ఆ సందర్భంగా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఒక ప్రసంగము, డైరెక్షన్, ఆయన మార్గనిర్దేశన చేస్తూ చెప్పిన మాటలు చాలా గొప్పవి. ఆయన ఏమన్నారంటే, వాస్తవాలను, అసమానతలను అర్థం చేసుకుందాం. ఈ అసమానతలు అనేవి ఒక సామాజిక వాస్తవం. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకొని రూపుమాపే ప్రయత్నం చేద్దాం. చాతనైన కాడికి అసమానతలను రూపుమాపి ప్రజలందరూ ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి తీసుకొద్దామని. అంటే 75 ఏళ్ళు అవుతున్నటువంటి తరుణంలో రాజ్యాంగాన్ని వాస్తవం చేసే ఒక ప్రయత్నం అనేది నా దృష్టిలో మామూలు పరిణామం కాదు. ఈ పరిణామాలు మనం కీలకమైనటువంటి పరిణామాలు. ఈ మార్పులు జరగటం అంటే ఒక మలుపు తిరిగినట్టే, రాజకీయాలు ఒక మలుపు తిరిగినట్టే లెక్క. ఇట్లాంటి మలుపు తిరగటాన్ని తప్పకుండా హర్షించాలి. ఈ క్రమంలో తప్పులు జరిగితే మీరు మన్నిస్తారా అంటే కాదు, మాట్లాడుతాం, చెప్పుతాం. వాళ్ళు వినటానికి సిద్ధంగా ఉన్నారు, చర్చ చేస్తానికి సిద్ధంగా ఉన్నారు, నేర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. మాకేం కావాలి అంటే ఇక్కడ సొంత ప్రయోజనం ఏం లేదు, తెలంగాణ బాగుపడాలి. ఈ బాగుపడటానికి ఒక మార్గంలో ముందుకు పోవటానికి అవకాశం దొరికినప్పుడు పోయే ప్రయత్నమే చేయాలని మేము అనుకుంటున్నాం. అది ఇవాళ మేమందరం కూడా చేస్తున్నటువంటి ప్రయత్నం. అందరూ కూడా దీన్ని సహృదయంతో అర్థం చేసుకోవాలి, సహకరించాలని కూడా అందరినీ నేను పేరు పేరున కోరుతున్నా. ఈ క్రమంలో కలిగిన ఇబ్బందులు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే తప్పకుండా వాటి గురించి కూడా మేము మాట్లాడుతున్నాం, పరిష్కారాలను వెతుకుతున్నాం. ఒక కొత్త ప్రయత్నం ఇది, కొత్త ప్రయాణం ఇది. దాన్ని అర్థం చేసుకొని సహకరించాలని మేము మా ఆలోచనలు, లక్ష్యాలు వీసమెత్తు మార్చుకోలే. అవతల ప్రభుత్వం పనిచేసే పద్ధతి మాత్రం మారింది కాబట్టి మాకు పనిలో ఒక కొత్త మార్గం అనేది దొరికింది. ఆ ప్రయత్నాన్ని మేము చేస్తున్నాం ఇవాళ.